హేమ అంటే దాదాపు 100 పైగా అక్కడ జనాలు వెళ్ళినారు, పాల్గొన్నారు. కానీ హేమ ఒక్కటే ఎందుకు హైప్ అవుతుంది? ఒకటి ఏంటంటే ఈరోజు అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు. ఎప్పుడైనా సరే ఈ ఫిలిం సెలబ్రిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు, అలాగే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళు ఏంటంటే సామాన్యంగా ప్రజలందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హైదరాబాద్లో ఒక గొప్ప శ్రీమంతుడు ఉన్నాడు అనుకోండి, వాడి గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ, సినిమాల్లో కానీ, టీవీ సీరియల్లో కానీ ఫేమస్ అయిన వాళ్ళు రాష్ట్రం అంతా తెలుస్తారు. వాళ్ళు రోడ్డు మీద పోతే చాలు వాళ్ళని గుర్తుపడతాం మనం. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సమాజం వీళ్ళపైన ఎప్పుడు వేలెత్తి చూపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏ తప్పు చేసినా, చెడు చేసినా, ఏం చేసినా దాని ప్రభావం అనేది వీళ్ళు ఎందుకంటే సమాజం ముందు ఫోకస్ అవుతుంటారు నిత్యం. వాళ్ళు ఏది చేసినా కానీ వార్తల్లో వస్తుంటుంది. ఈరోజు సెలబ్రిటీ అంటే అదే కదా, సెలబ్రిటీ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ అవుతుంటారు, ఎక్స్పోజ్ అవుతుంటారు సమాజానికి, కాబట్టి తెలుస్తూ ఉంటుంది. ఈరోజు అదే రేవ్ పార్టీలో ఎవరో గుర్తు తెలియని వాళ్ళు, ఎవరో కామన్ ఫ్రెండ్స్ ఎవరో చేసుకుంటే అంత అయ్యేది కాదు, అంత బయటకు వచ్చేది కాదు పేర్లు. అక్కడ ఫిలిం సెలబ్రిటీస్ ఉన్నా, పొలిటికల్ సెలబ్రిటీస్ ఉన్నా అది బయటకు వస్తుంది. ఎందుకంటే సమాజంలో సహజం అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద తాగుబోతున్నారండి, ఎవడో తాగి రోడ్డు మీద అల్లరి చేస్తే మనం పట్టించుకోం. అదే ఒక సినిమా హీరోనో, అదే ఒక సోషల్ మీడియా సెలబ్రిటీయో, అదే ఒక రాజకీయ నాయకుడో అలాంటి పనులు చేస్తే దాని వార్తల్లో రోజు హెడ్లైన్స్లో నిలబడుతుంది అది. అట్లనే ఇది కూడా మనం గమనించవచ్చు. అంటే హేమాది తప్పు అంటారా, రైట్ అంటారా? 100% ఇప్పుడు చట్టబద్ధంగా చూడాలి మనం. ఇక్కడ తప్పు రైట్ అనేది చట్టం చూసుకుంటుంది. అక్కడ ఏం జరిగింది, డ్రగ్స్ యూసేజ్, డ్రగ్స్ తీసుకోవడం అనేది చట్టరీత్యా నేరం. అక్కడ అది ఎట్లా ఏ పద్ధతిలో వచ్చినా సరే డ్రగ్స్ తీసుకోవడం అనేది నేరం. అక్కడ ఆ పద్ధతిలో చూసినట్టయితే ఇప్పుడు నేర విచారణ జరుగుతుంది. పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసారు, ఎఫ్ఐఆర్ తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసినాక అక్కడ వాళ్ళు నేర విచారణలో భాగంగా అక్కడ ఏం జరిగింది, అసలు దీని నిర్వాహకులు ఎవరు, ఎందుకు డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చింది, వీళ్ళకి డ్రగ్స్ ఎవరు సప్లై చేసారు, దాన్ని బట్టి అక్కడ శిక్షలు ఉంటాయి. అట్లా మనం ఆ కోణంలో అది తప్పుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక చట్టబద్ధంగా చూసినట్లయితే, ఇక నైతికంగా చూసినట్లయితే ఈరోజు మనము సెలబ్రిటీలుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకొని ఏమంటున్నారు, మనం సమాజంలో చాలా గొప్ప నీతులు చెప్తాము, అట్లా చేస్తాము, ఇట్లా చేస్తాము, మహిళల్ని కాపాడుతాము అని చెప్తున్నారు. మరి ఆమె ఈరోజు చేస్తున్నది ఏముంది, ఇదంతా కూడా పాశ్చాత్య విధానమే కదా, ఇదంతా వెస్టర్న్ కల్చర్. ఇది మన కల్చరే కాదు. విచ్చలవిడి శృంగారం ఎక్కడుందండి మనకి? విచ్చలవిడి శృంగారం వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో మనందరికీ తెలిసిందే. సుఖవ్యాధులు వస్తాయి, ఎయిడ్స్ వస్తుంది. ఈరోజు డ్రగ్స్ యూసేజ్ వల్ల తల్లి చెల్లి అన్న కారణం లేకుండా వాడు ఎవరితో పడితే వాటితో మిస్బిహేవ్ చేస్తాడు ఈరోజు డ్రగ్స్ తీసుకున్నాడు. అట్లాంటి వాటిని మనము అట్లాంటి పార్టీలకి మీరు సెలబ్రిటీలుగా ఉండి సమాజంలో ఒక హోదా ఉండి ఈరోజు వాటిని ప్రోత్సహించి వాటిలో మీరు కూడా భాగస్వామ్యం అయితే రేపటి నాడు మిమ్మల్ని మీకు నైతికంగా ఏదన్నా దాన్ని సపోర్ట్ చేయడానికి కానీ దేనికన్నా ముందుకు వస్తే కానీ మీకేం అర్హత ఉంటుందండి చెప్పండి? సమాజం రేపు ఏదో ఒక తప్పు జరిగింది, నువ్వు ఇది తప్పు జరిగిందని ఎలుగెత్తి చూపడగట్టగలదు. ఈరోజు హేమామే చూపెట్టలేదు కదా, నువ్వే పెద్ద తప్పు చేసినావు అంటే నేను అనేది చట్టబద్ధంగా అది ప్రూవ్ అయిందా కావాల్సింది ఉంది. కోర్టు డిసైడ్ చేయాలి, చట్టబద్ధంగా